హాయ్ అండి. బియ్యం పిండి వడియాలని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి, 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి, పావు గ్లాసు సగ్గు బియ్యం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిర్చీలని ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండిని ఒక గ్లాస్ వేసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని పిండిని ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 7 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. అదే గ్లాస్తో పిండిని అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బియ్యం పిండిని కలుపుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఉండలేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి, ఉడికించుకోవాలి బాగా. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దించేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 2 రోజులు ఎండలో పెట్టేసుకోవాలి అప్పడాలని. ఇప్పుడు ఎండిన తర్వాత ఫ్రై చేసుకుంటే డబల్ సైజులోకి వస్తుంది, క్రంచీగా ఉంటాయి.